వేధింపులకు గురి చేస్తే ఇక జైలుకే. లోన్ యాప్ల కట్టడికి కేంద్రం కొత్త చట్టం. అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి వాటి వసూళ్ల కోసం రుణగ్రస్తులను వేధించడంతో లోన్ యాప్లు అనేక మందిని ఆత్మహత్యల బాట పట్టిస్తున్నాయి. వ్యక్తిగత అవసరాలకు రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ సమస్యను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త చట్టం ద్వారా అనుమతులు లేకుండా భౌతికంగా లేదా డిజిటల్ మార్గంలో రుణాలు ఇచ్చే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త బిల్లు ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం వేధించిన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష లేదంటే ₹1,00,00,000 జరిమానా విధిస్తారు. బంధువులకు ఇచ్చే రుణాలు మినహా అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం చేయడం పూర్తిగా నిషేధం. లోన్ యాప్లు ఆర్బీఐ నియంత్రణలో ఉండే విధంగా ఈ చట్టంలో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశారు. 2021 నవంబర్లో ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ మనీ నియంత్రణ, రుణ వ్యాపారాలు, వినియోగదారుల రక్షణపై నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా కొత్త చట్టం రూపుదిద్దుకుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే అధిక వడ్డీకి రుణాలు ఇచ్చే లోన్ యాప్లు, అనధికార వడ్డీ వ్యాపారాలు ఇక నిషేధానికి గురవుతాయి. వినియోగదారులు ఫైనాన్స్ ఉగ్రవాదం నుంచి రక్షితంగా ఉంటారని అంచనా.